మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మన ఇంటికి సంబంధించి ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఏమన్నా దిష్టి దోషాలు ఉన్నా సహజంగా ఏవి కలిసి రావని అంటూ ఉంటారు కదా. ఎవరికో ఒకరికి హెల్త్ బాగోపోవటము, ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతత లేకపోవడము, ఏం చేసినా కలిసి రాకపోవటం చాలా ఉంటాయి. మరి నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు పోవడానికి మంచి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి గురుగారు. మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి అంటే వందలు వేలు ఉంటాయి రెమెడీస్. కానీ మరి అది దృశ్యదోషమా లేదా నిజంగా వారికి ఇంటికి ఉందా, వారు ఒంటుకుందా అని ఎట్లా తెలవాలి? అవునా కాదా? మీరు అడిగింది బాగానే ఉన్నది, కానీ మనకు ఇంట్లో ఇబ్బందుల ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి సంకేతాలు ఉంటాయి, మనిషికి ఉన్నప్పుడు ఎలాంటి సంకేతాలు, అది తెలుసుకోవాలి. మనకు చిన్న చిన్న సమస్యలే పెద్దగా మారే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో చిన్న సమస్యలే పెద్దగా మారేటువంటి సందర్భంలో నరఘోష, నరదృష్టి మనపై అధికంగా ఉంది అని తెలుసుకోవచ్చు. అలసట, తలనొప్పి, అంత ఏం చేయాలన్నా మజ్జుగా అనిపించడము, లైక్ అసలు ఏ చదవాలన్నా కూడా చదువు రాకపోవడం, చదువుకోబుద్ధి కాకపోవడం, అన్నం తినాలన్నా ఏదో పరధ్యానంగా ఉండడం, బయటకెటైనా వెళ్దామన్నా నేను రాను అని చెప్పడాలు, ఇలాంటివి. అదేవిధంగా ఇంకా ఏమైనా మనకు రేపు పొద్దున రండి, మీకు తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది అంటే లైక్ మీకు మంచి విషయాలు కానీ, అంటే మీకు అంటే ఏమైనా లైక్ ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్ళారు, రేపు పొద్దున్న రండి మీకు జరుగుతుంది అని అనుకునేటువంటి సందర్భం కానివ్వండి, లేదా చిన్నపిల్లలు కానీ మామూలుగా 7-8 సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లలు అధికంగా ఏడుస్తూ ఉండడం కానీ, ఎక్కువగా ఇప్పుడు అన్నప్రాశనం చేసేటప్పుడు సమయం కానీ, కొన్ని సందర్భాలలో పిల్లల్ని ఎక్కడికైనా తీసుకువెళ్తే అధికంగా ఏడుస్తూ ఉంటారు, విపరీతంగా ఏడుస్తూ ఉంటారు, తెలియదు. మొన్న ఒకసారి ఇట్లే మన అన్నప్రాశన చేద్దామని చెప్పి సుమారుగా ఆ దేవాలయంలో అన్నప్రాశన చేద్దాము అని అనుకునేటువంటి తరుణంలో పాపం వాళ్ళు రమ్మంటే వచ్చారు. వచ్చిన తర్వాత 11ంటికి రండమ్మా అని చెప్పి వచ్చారు. ఈ అన్నప్రాశన అయిపోయేసరికి 40 మంది అయ్యారు. అక్కడ అన్నప్రాశనకి ఎంతమంది కావాలి? అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్న, ఇటు పిల్ల తరపున వాళ్ళ అమ్మా నాన్న, లైక్ ఏదైనా ఒక 10 మంది వేసుకో, 40 మంది వచ్చారు. అన్నప్రాశనకి ఇంతమంది ఏంది రాబాయి అనుకున్నాం. సరే వచ్చిర్రు. వచ్చిన తర్వాత 40 మంది పెడతారా? మనిషికో బుక్క, మనిషికో ముద్ద. అక్కడనే గంట అయింది. వాడు ఏడుస్తాడు పోరాడు, వీళ్ళేమో చెప్తే ఇంటలేరు, ఏ కాళ్ళు కడుక్కోరు, దృష్టి దోషమా అది. గంట సేపు ఏడుస్తూనే ఉన్నాడు. ఇక అది ఏం చెప్పొస్తుంది? అట్లా ఉంటుంది. కొన్ని చెప్పలేము, చెడు సంకేతాలు ఉంటాయి. మన ఇంట్లో పిల్లలు కూడా అకస్మాత్తుగా ఉలికిపడడం కానీ, భయపడాలు కానీ, ఇలాంటి సందర్భాలు ఉంటవి. మరి ఇవి మనం చూసుకోవాలి. ఇక దృష్టి దోషము, వీటన్నిటికీ మనకి ఏమిటి, సుమారుగా ఒక 3 ఎండుమిరపకాయలు, కొంత రాళ్ళ ఉప్పు, కొంత ఆవాలు తీసుకొని ఒక 3 సార్లు ఇటు 3 సార్లు అటు దిష్టి తీసి, వెనకటి కాలంలో కుంపటి ఉండేది, ఇప్పుడంటే గ్యాసులు వచ్చినాయి. కుంపటి, అది ఉదయం కుంపటి వెలిగించేది, అందులో అన్నము, పప్పు, ఒక 2 కర్రీస్ చేసి పక్కకు పెట్టేది. ఇప్పుడు 3 రకాలు, 4 రకాలు గ్యాసులు. అంతకు తగ్గ ఇప్పుడు దెబ్బైంది. యుద్ధ ప్రారంభమేమో కానీ మనకు భారతదేశానికి గ్యాసు కరువు ఏర్పడింది. ఏ హోటల్ పోయినా, ఎక్కడ పోయినా కూడా ఫుడ్ దొరుకుతలేదట, పొత్తుకుంటున్నారు జనాలు. సో ఏంది అంటే పరిస్థితి, వీటిని మంటలలో వేయాలి. వేస్తే దృష్టి దోషం పోతుంది. ఇక ఇంకొకటి ఏమిటి, నిమ్మకాయని పట్టుకొని తిప్పినా కూడా మనకు ఈవిలై, అదే బ్లాక్, మనకు అదేమిటి దృష్టి దోషం అనేటువంటిది వెళ్ళిపోతుంది. సో ఇదే కాకుండా ఇంకా విశేషంగా ఏమిటి అంటే మనకు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం కూడా నరదృష్టి నుండి మనల్ని ఒక ఇంత పక్కకు నెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మరీ ముఖ్యంగా ఏమిటి అంటే, 1 నిమిషంలో మనకు నరఘోష, నరదృష్టి నుండి తొలగిపోవాలి అనుకుంటే 1 నిమిషం నేను చెప్పేది పరిహారం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. ఈ మంత్రం చదవడానికి సుమారుగా 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. మీరు ఎప్పుడైతే మీ నోట్లో నుండి ఓం నమో భగవతే వాసుదేవాయ,
ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం వస్తుందో మీరు ఎంత జపం చేస్తారో 1 minute మీకు నరఘోష వెళ్ళిపోతుంది. ఆల్ ఆఫ్ సడన్గా బాగుంటారు, ఒక్కసారిగా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. ఇలాంటి సందర్భాలలో ఈ మంత్ర సాధన. ఇక ఇంకొక అత్యంత అద్భుతమైనటువంటి పవర్ఫుల్ ఏమిటి అంటే హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా ఇంట్లో ప్లే కావాలి. హనుమాన్ చాలీసా ప్లే అయ్యేటువంటి తరుణంలో ఒక కొబ్బరికాయను కొట్టాలి. కొబ్బరికాయను కొట్టి ఇంటి బయట కొబ్బరి చిప్పను తీసుకోవాలి. కొబ్బరి చిప్పలో ఇంత కర్పూరాన్ని వేసి వెలిగించి కొబ్బరి చిప్పను పట్టుకొని ఇల్లంతా తిరగడం ద్వారా హనుమాన్ చాలీసా బ్యాక్గ్రౌండ్ వస్తుంది. మనము కొబ్బరి చిప్పలో ఈ యొక్క మన కర్పూరాన్ని వేసుకొని ఇల్లు మొత్తము తిరిగేటువంటి ఆ యొక్క స్మెల్, ఆ యొక్క పొగను వ్యాప్తి చెందే క్రమంలో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం మనకు వాటిల్లుతుంది. సో ఇలాంటివి ఎన్నెన్నో కూడా గుమ్మడికాయ కొట్టవచ్చును. గుమ్మడికాయకు గంధాలు, పసుపులు, కుంకుమలు రాస్తారు. వాస్తవానికి గుమ్మడికాయకు ఒక కాటుకతో బొట్టు పెట్టి ఇంటి ముందు కడితే చాలు. దాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళి ఏమేమో చేస్తారు, నాకు ఇది అర్థమే కాదు. కనుక మంచి ఇంకా 7 పచ్చిమిర్చీలు, ఒక నిమ్మకాయ, వీటిని ఒక దారంగా చేసి ఇంటి ముందు కట్టిన, వ్యాపార స్థలంలో కట్టిన దృష్టి దోషం అనేటువంటిది తొలగిపోతుంది. ఇలా చాలా పరిహారాలు ఉన్నవి. రోజు కుంకుమ బొట్టు ధరించాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే ఆ నరఘోష, నరదృష్టికి సంబంధించింది మనకంటే వెళ్ళిపోతుంది ఖచ్చితంగా కూడా. మొన్నటిదాకా మన వద్ద జాజిరాతి తాయితులు ఇచ్చినాం, ఎంతమంది వేసుకున్నారు. ఏంది అది, అబ్బా 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 ఏంది గురువు గారు, సూపర్గా నిద్ర పడుతుంది మాకు. అసలు మొన్నటి వరకు ఏందో చెప్పలేని పాడు కళలు కానీ, నిద్ర పట్టకపోవడం కానీ ఇలాంటివి ఉన్నవి. ఎప్పుడైతే తాయితు ధరించామో సూపర్గా ఉంది అంటున్నాను. సంతోషం చాలు. అట్లా ఉంటుంది కొన్ని మంచి పరిహారాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.